ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాకు చెందిన హనుమాన్ ప్రసాద్ అనే వ్యక్తి అత్యంత దారుణంగా 5గురిని చంపి జీవిత ఖైదీ శిక్ష అనుభవిస్తున్నాడు. అదే జైల్లో పక్క బ్యారెక్లో జీవిత ఖైదీ అనుభవిస్తున్న ప్రియా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. జీవిత ఖైదీ పడ్డ ఇద్దరికి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది? అసలు హనుమాన్ ప్రసాద్ 5గురిని ఎందుకు చంపాల్సి వచ్చింది? ప్రియా ఎందుకు జీవిత ఖైదీ శిక్ష అనుభవిస్తుంది? కోర్టు వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిందా లేదా అనేది ఈ స్టోరీలో చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, దయచేసి ఎండ్ వరకు చూడండి. మన జీవితాలు దేవుడు రాసిన స్క్రిప్ట్ అని కొంతమంది అంటుంటారు, కానీ వీరిద్దరి ప్రేమ పెళ్లి కథ చూస్తే ఇది దెయ్యాలు రాసిన స్క్రిప్ట్ అనుకోవాల్సిందే. జైల్లో ఉన్న భయంకరమైన నేరస్తులు ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుని హైకోర్టుకు పెరోల్ కోసం దరఖాస్తు చేశారు. హైకోర్టు కూడా 15 రోజులు పెరోల్ ఇచ్చి పెళ్లైన తర్వాత మళ్లీ జైలుకు వెళ్లమని ఆదేశాలు ఇచ్చింది. ఇంతకీ ఆ కరడుగట్టిన ప్రియుడు ప్రేయసి చరిత్ర ఏంటో తెలుసా? తెలియకపోతే ఈ వీడియో మొత్తం చూడండి, ఎక్కడా స్క్రిప్ట్ చేయకండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, దయచేసి ఎండ్ వరకు చూడండి. ఆమె పేరు ప్రియా, అతని పేరు హనుమాన్ ప్రసాద్. ఇద్దరు ప్రస్తుతం రాజస్థాన్ లోని అల్వార్ జైల్లో జీవిత ఖైదీ అనుభవిస్తున్నారు. ఈ 2 దారుణ నేరాలు, జైల్లో పుట్టిన ప్రేమ, హైకోర్టు ఆదేశాలు ఈ రోజు మీ ముందు పూర్తి కథ వివరంగా చెప్తున్నాను. మొదట ప్రియా నేరం చూద్దాం. ప్రియా డేటింగ్ యాప్ లో తన మాజీ ప్రియుడితో కలిసి ఒక యువకుడికి వలవేసింది. అతన్ని తమ ఫ్లాట్ కు రప్పించుకుని డబ్బులు డిమాండ్ చేసింది. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. 10 లక్షలు కావాలని డిమాండ్ చేశారు. భయపడిన అతను తండ్రికి ఫోన్ చేయగా తండ్రి వెంటనే 3 లక్షలు పంపించాడు. అతన్ని వదిలిస్తే తమ గుట్టు పోలీసులకు తెలిసిపోతుందని భయపడి ప్రియ తన మాజీ ప్రియుడితో కలిసి అతన్ని దారుణంగా చంపేసింది. ముఖం కూడా గుర్తుపట్టలేనంతగా చెక్కేసి ఆ రాత్రి సూట్ కేసులో పెట్టుకుని సమీపంలోని కాలువలో వదిలి వెళ్లిపోయారు. పోలీసులు కాలువలో సూట్ కేసుని గుర్తించి సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ డేటా రుజువులతో ప్రియా వికాస్ ని అరెస్ట్ చేశారు. ప్రియా కేసు ఎఫ్ఐఆర్ నెంబర్ హైపోథెటికల్ 456/2022 గుర్గం పోలీస్ స్టేషన్, ఐపీసీ సెక్షన్ 302, 364, 384 కింద ప్రియాకి 2023లో జీవిత ఖైదీ విధించారు. ఇక హనుమాన్ దాస్ విషయానికి వస్తే ఇతను ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా పట్టణ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇతను ఇంకా కరుడుగట్టిన నేరస్తుడు. తన మాజీ ప్రియురాలు కోరిక మేరకు వారి ఇంటికి వెళ్లి అర్ధరాత్రి భర్తను దారుణంగా చంపేశాడు. తండ్రిని చంపడాన్ని చూసిన 3 బిడ్డలను కూడా ఆమె కోరిక మేరకే చంపేశాడు. మరో బంధువు కూడా అదే ఇంట్లో ఉండగా అతన్ని కూడా క్రూరంగా చంపేశాడు. ఇలా ఒకే ఇంట్లో 5గురిని చంపేశాడు. పోలీసులు స్పాట్ కు చేరుకుని విట్నెస్ స్టేట్మెంట్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ తో హనుమాన్ ని అరెస్ట్ చేశారు. ఇక హనుమాన్ ఎఫ్ఐఆర్ నంబర్ 123/2021 ఏపీ పోలీస్ 5/302 ఐపీసీ సెక్షన్ జీవితకాలం నేరం రుజువు కావడంతో 2022లో ఇతనికి జీవిత ఖైదీ శిక్ష విధించింది. ప్రియా ప్రసాద్ ఇద్దరు ఆల్వార్ జైల్లో ఉన్నప్పుడు ఏదో సందర్భంలో కలుసుకుని ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారట. ప్రేమ పుట్టిందట. ప్రేమ అంటే ఏంటో తెలియని వాళ్లకు ఈ మధ్య ప్రేమ పుట్టిందట. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీంతో సమాజమే షాక్ కు గురైంది. బాధిత కుటుంబాలు కన్నీళ్లు మిగిలాయి. కానీ చట్టం మాత్రం భావోద్యోగాలు చూపించలేదు. పుస్తకం తెరిచింది, నిబంధనలు చూసింది, తీర్పు ఇచ్చేసింది. పెళ్లి మౌలిక హక్కు. జీవిత ఖైదీ అయిన మనిషే 15 రోజులు పెరోల్ ఇచ్చింది. పెళ్లి చేసుకోండి, తర్వాత మళ్లీ జైలుకే రండి అని. ఇక్కడే అసలు ప్రశ్న, ప్రేమ గెలుపా, న్యాయం ఓటమా, లేక చట్టం చల్లగా పనిచేసిన క్షణమా? చట్టం మనసుతో పనిచేయదు, చట్టం బాధతో కదలదు. చట్టం కేవలం నిబంధనలతోనే నడుస్తుంది. అందుకే ప్రాణాలు తీసిన చేతులకు కూడా పెళ్లి హక్కు ఇచ్చింది. కానీ మన మనస్సు మాత్రం అంగీకరించలేకపోతుంది. ఎందుకంటే మనం బాధితులను చూస్తాం, చట్టం మాత్రం నిందితులను చూస్తుంది. మనం కన్నీళ్లను చూస్తాం, చట్టం మాత్రం సెక్షన్లు చూస్తుంది. ఇది ప్రేమ కథ కాదు, హెచ్చరిక. ప్రేమ పేరు చెప్పుకొని చీకటి ఎంత దూరం వెళ్తుందో చూపించే నిజం. దేవుడు రాసిన స్క్రిప్ట్ కాదు, ఇది దెయ్యాలు కూడా కాదు. ఇది చట్టం రాసిన చల్లని స్క్రిప్ట్. భావోద్యోగాలు లేని వాస్తవమైన భయంకరమైన స్క్రిప్ట్. జైలు గోడల మధ్య పెళ్లి మండపం, ఒకవైపు మంగళసూత్రం, ఇంకోవైపు చేతి కట్టులు. ప్రేమ మధ్యలో నేరాల నీడ. ఇది ఈ భయానక ప్రేమ కథ ఇక్కడ ముగిసింది. మరిన్ని ట్రూ క్రైమ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.